పార్లమెంట్లోనే తిరుగులేని మెజారిటీతో పవర్లోకి వచ్చిన ఆ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? పట్టుమని ఏడాది కూడా గడవక ముందే ఎందుకు ఆయనకు ఒక్కొక్కరు దూరం అవుతూ ఉన్నారు? ఇంటి పోరు ఇంతింతై మర్డర్ స్కెచ్ దాకా ఎందుకు ఎడుతోంది? ఒకప్పుడు బ్యాక్ బోన్ అనుకున్న నేతను ఎందుకు టార్గెట్ చేశారు? అసలు వారి మధ్య చంపుకునేంత వైరం ఎక్కడొచ్చింది? వాస్తవానికి ఎమ్మెల్యే పాత్ర ఎంత? ఎమ్మెల్యేకి ఎవరెవరు వ్యతిరేకంగా మారారు? అంత కాంట్రవర్సీగా మారిన ఆ నియోజకవర్గం ఏది? రాజకీయాల్లో ఒళ్ళంతా కళ్ళు ఉండాలి. కేవలం ముందు మాత్రమే చూస్తే సరిపోదు, వెనుక చుట్టుపక్కల కూడా చూడాలి. లేదంటే పరిస్థితులు కబలించేస్తాయి. అంతేకాదు ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎవరితో ఎంత ఉండాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి వంటి విషయాలపై పూర్తి స్పృహతో ఉండాలి. లేదంటే ఇదిగో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలే అనుభవాలవుతాయి. అనంతపురం అర్బన్ నియోజకవర్గం జిల్లాలోనే భిన్నమైనదని చెప్పాలి. జిల్లాపై ఫ్యాక్షన్ ముద్ర ఉన్నా జిల్లా కేంద్రంలో మాత్రం శాంతియుత రాజకీయాలే ఉంటాయి. కేవలం రాజకీయపరమైన విభేదాలే ఉంటాయి తప్ప ఇక్కడ వ్యక్తిగత కక్షలకు గొడవలకు తావు లేదు. కానీ తొలిసారి అనంతపురం అర్బన్లో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందులోనూ టీడీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన కీలక నేత మర్డర్కి స్కెచ్ చేశారంటేనే పరిస్థితి ఎంత దూరం వెళ్ళిందో తెలుసుకోవచ్చు. ఇంతకీ అనంతపురంలో మర్డర్ స్కెచ్ ఎవరికి వేశారంటే కొండవీటి సుధాకర్ నాయుడుకు అనంతపురం జిల్లా రాజకీయాల్లో నిత్యం ప్రచారంలో ఉండే పేరది. ఆయన్నే లిక్కర్ సుధాకర్ నాయుడు అంటారు. ప్రస్తుతం ఆయన్ని భౌతికంగా అడ్డు తొలగించుకోవడానికి ఎమ్మెల్యే దగ్గుపాటి మనుషులు స్కెచ్ వేశారంటూ అనంత నగరంలో వచ్చిన సౌండ్ అమరావతికి రీసౌండ్ వచ్చేలా చేసింది. సుధాకర్ నాయుడు తనకు ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరులతో ప్రాణహాని ఉందని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేకి కీలకంగా ఉన్న గంగారాం, ఆయన బావమరిది అశోక్ ఇద్దరూ తనను చంపడానికి కుట్ర పన్నారని, తల, మొండెం, కాళ్ళు, చేతులు వేరు చేస్తామని మాట్లాడుకున్న ఆడియో కాల్స్ ఎస్పీకి ఇచ్చినట్టు సమాచారం. ఇద్దరూ అధికార పార్టీ నేతలు కావడంతో జిల్లా ఎస్పీ అత్యంత గోప్యంగా విచారణ చేపట్టి నివేదికను ఉన్నత స్థాయికి పంపారు. విషయం పార్టీ అధిష్టానానికి తెలియడంతో వెంటనే అప్రమత్తమై రాయలసీమ కోఆర్డినేటర్ కోవిలముడి నాని ద్వారా పంచాయతీ పెట్టారు. ఇక్కడ ఇద్దరు నేతలు తమ వెర్షన్స్ వినిపించినట్టు సమాచారం. కానీ సమస్య సాల్వ్ కాకపోవడంతో పూర్తి వివరాలను ఆరా తీస్తోంది అధిష్టానం. పార్టీ గెలిచి ఏడాది కూడా కాలేదు. అందులోనూ దగ్గుపాటి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు. ఇంతలోనే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడంపై అనంతపురం జిల్లా కేంద్రంలో చర్చ నడుస్తోంది. వాస్తవానికి దగ్గుపాటికి సుధాకర్ నాయుడుకు ఎక్కడ గొడవ వచ్చిందంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో సుధాకర్ నాయుడు ఎమ్మెల్యే టికెట్ కోసం బాగా ట్రై చేశారు. ఆయన సతీమణి పేరు కూడా బలంగా వినిపించింది. కానీ చివరి నిమిషంలో దగ్గుపాటికి ఛాన్స్ దక్కింది. అయినప్పటికీ సుధాకర్ నాయుడు భేషజాలకు పోకుండా దగ్గుపాటి గెలుపు కోసం కృషి చేశారు. ఈ విషయాన్ని దగ్గుపాటి కూడా చాలాసార్లు ఓపెన్ గానే చెప్పారు. అయితే వీరి మధ్య ఎక్కడ చెడింది అంటే మొదటి నుంచి లిక్కర్ బిజినెస్ లో ఉన్న సుధాకర్ నాయుడుకు వ్యతిరేకంగా ఇటీవల మద్యం షాపుల వ్యవహారం నడిచింది. ఇక్కడే వీరి మధ్య గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత తన ప్రాంతంలో సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే నిర్లక్ష్యం వహిస్తున్నారని అసహనంతో ఉన్నారు సుధాకర్ నాయుడు. ఒక సందర్భంలో ఎమ్మెల్యే దగ్గుపాటి సుధాకర్ నాయుడు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే అనుచరులు సుధాకర్ నాయుడును పక్కన పెట్టాలని ఎమ్మెల్యేపై ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. సుధాకర్ నాయుడుపై చర్చ జరుగుతున్న క్రమంలోనే ఎమ్మెల్యే వద్ద కీలకంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో సుధాకర్ నాయుడు అడ్డు తొలగించుకోవాలని అన్నారని, దాన్ని ఆధారంగానే సుధాకర్ నాయుడు ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు కొందరు చెబుతున్నారు. కానీ దాని వెనుక ఇంకో కథ కూడా నడిచిందన్న ప్రచారం కూడా ఉంది. సుధాకర్ నాయుడికి సమీప బంధువుతో ఆర్థిక లావాదేవీల్లో విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో అనంతపురం సమీపంలోని ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేకి సుధాకర్ నాయుడికి ఒక ల్యాండ్ విషయంలో గొడవ జరిగినట్టు ప్రచారం ఉంది. ప్రస్తుతం సుధాకర్ నాయుడు బంధువు ఆ వైసీపీ నేతను కలిశారని, అతన్ని అడ్డు తొలగిస్తే కానీ తన సమస్యలు పరిష్కారం కావని వారితో చెప్పుకున్నట్టు సమాచారం. దీంతో సదరు వైసీపీ నేత అనంతపురం ఎమ్మెల్యే మనుషులను సంప్రదిస్తే వారు కూడా తోడవుతారని సలహా ఇచ్చారట. ఈ క్రమంలో ఎమ్మెల్యేకి సన్నిహితంగా ఉన్న ఒక నేతను సంప్రదించగా ఖచ్చితంగా క్లోజ్ చేద్దామని హామీ ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆడియోలు బయటకొచ్చాయని చెబుతున్నారు.
బయట జరుగుతున్న ప్రచారంలో ఏది నిజమో తెలియదు కానీ సుధాకర్ నాయుడు హత్యకు కుట్ర మాత్రం జరిగినట్లు అంతా ఓ నిర్ధారణకు వస్తున్నారు. వాస్తవంగా ఏడాదిలోనే ఎమ్మెల్యే దగ్గుపాటిని అనేక వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల మహానాడులో తనకు న్యాయం చేయలేదంటూ ఎమ్మెల్యే ఎదుటే సాకే వెంకటేష్ ఆత్మహత్యాయత్నం చేశారు. ఎమ్మెల్యే తీరుకు వ్యతిరేకంగానే ఆత్మహత్యాయత్నం చేసినట్లు మొదట చెప్పారు. కానీ ఆ తర్వాత ఎమ్మెల్యే సొంత ఖర్చులతో అతనికి వైద్యం అందించారు. దీంతో పాటు ఎన్నికల ముందు ఎమ్మెల్యే వెంట నడిచిన వారిలో కీలక నేతలు ఇప్పుడు ఆయనకు దూరంగా ఉన్నట్టు సమాచారం. కొందరిని నేరుగా ఎమ్మెల్యే మనుషులు టార్గెట్ చేశారని, సొంత పార్టీ నేతల్ని కూడా చూడడం లేదని ఆరోపణలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేకి చుట్టూ ఉన్న కోటరీ 2 పెగ్గులేస్తే ఏది పడితే అది మాట్లాడడం, అది రికార్డింగ్ రూపంలో బయటకు పోవడంతో సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే నేరుగా ఏ విషయాన్ని డీల్ చేయకపోవడం, పార్టీ అంశాలు ఒకరు, ఆర్థిక విషయాలు ఇంకొకరు, రియల్ ఎస్టేట్ ఇతర కార్యక్రమాలు ఇంకొకరు చూస్తున్నారు. చాలా విషయాలు ఎమ్మెల్యే దాకా రాకుండా అన్నీ ఈ కోటరీనే చక్కబెడుతోందని అంటున్నారు. ఇప్పటికే అనంతపురం నగరంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గ్రూప్ నేటికి బలంగా ఉండగా, ఇప్పుడు ఎమ్మెల్యేని వ్యతిరేకించే వారంతా ఓ కీలక నేత ఆధ్వర్యంలో మరో గ్రూపుగా మారారని తెలుస్తోంది. దీనికి అంతటికి ఎమ్మెల్యే పట్టు సాధించకపోవడం, పార్టీ నేతల్ని సరిగ్గా డీల్ చేయకపోవడం, కోటరీ పెత్తనం ఎక్కువ కావడమే కారణమనే మాట వినిపిస్తోంది. అసలు ఎమ్మెల్యేని కలిసిన తర్వాత ఏ ఒక్క నేత కూడా పాజిటివ్గా బయటకు వస్తారనే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఎన్నో అవరోధాలను దాటుకుని, ఎన్నో కుట్రలను తట్టుకుని, ఆర్థికంగా భారీగా ఖర్చు చేసి ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గుపాటి ప్రసాద్ పవర్లోకి వచ్చిన తర్వాత రూలింగ్ సరిగా చేయలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ అధిష్టానం పలు సందర్భాల్లో కీలక నేతల ద్వారా సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఏడాదిలోపే ఇలాంటి పరిస్థితులు మాత్రం బహుశా జిల్లాలో ఎవరికీ రాలేదన్నది మాత్రం వాస్తవం.